అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న మాట ప్రతి ఉదయం కూడా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. రెగ్యులర్ గా చూస్తున్న మా ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ప్రభు నామములో వందనాలండి. ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా ఒక దేవుని ఆత్మ సంబంధమైన ఒక మాటతో ఒక పలకరింపుగా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మాటలు లేకపోతే మమతలు బంధాలు బలహీనపడిపోతాయంట. అందుకే ఒక ఆత్మీయ పలకరింపుతో మీ ముందు ఉండాలని ఇది ఒక వాక్య భాగం ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. అనేక సార్లు మన కష్ట పరిస్థితుల్లో ఎటు తోచని పరిస్థితుల మధ్య అసలు దేవుడు ఉన్నాడా అనేటువంటి ఒక ప్రశ్న మనకు కలుగుతుంది. పరిస్థితులన్నీ బాగుంటాయి, ఏమనిపించదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఏంటిది అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది అనేకుల్లో. ఉన్నాడా అంటే లేడని అర్థమా? లేడు అనకూడదు కదా. ఒకవేళ దేవుడే ఉంటే నా పరిస్థితులు ఎందుకు ఎలా ఉంటాయి అనేటువంటి మనస్సు అనేకుల్లో ఉంటుంది. కానీ దేవుడు ఉన్నాడు. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయరు. కాబట్టి దేవుడు లేడనేటువంటి మాట మనం ఎప్పుడు కూడా అనకూడదు. దేవుడు ఉన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో నీతో కూడా ఉంటాడు. నువ్వు ఆహ్వానిస్తే నీ లోపలికి వస్తాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతో ఉంటాడు. కాబట్టి చిన్న ప్రార్థన, నీ దేవుడిని నువ్వు ఆహ్వానించండి. ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు లేడు అనేటువంటి ఆ పదాన్ని, ఆలోచనని నీలోనికి రానివ్వకుండా ఉండాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానం చేస్తూ ఉన్న చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మా తండ్రి, మా దేవా, ఈ వాక్య భాగాన్ని వింటున్నా సహోదరులు ఎవరైనా ఈ కష్టంలో ఉన్నా, ఈ విపత్తులో ఉన్నా, ఈ బాధాకరమైన స్థితి మధ్యలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఉన్నాడా అనే నిరాశ ఉంటే, నా పరిస్థితులు ఎలాగెదుర్కొన్నాయి అనేటువంటి బాధ కలిగిన హృదయాలతో ఉంటే, ఒకవేళ అటు వారిని దర్శించి మీరున్నారు, ఎల్లప్పుడూ ఉంటారు, ఎవేగాలు సదాకాలం ఉంటారని వాగ్దానం చేసిన దేవా, నీ మాటను నీ బిడ్డల పక్షముగా నెరవేర్చి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోగానే దీవెనలే ఇస్తున్నాము, అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమె మరలా రేపు ఉదయం కలుద్దామండి.